సో మా ఇన్పుటేటర్ ఇస్మాయిల్ కూడా మనతో జాయిన్ అయ్యారు. ఒకసారి మాట్లాడదాం. ఇస్మాయిల్, ఇంతకుముందు వెంకటేష్ శర్మ గారు 15 చాలా కీలకమైన పాయింట్స్ కోర్టు ఏదైతే అభిప్రాయపడిందో ఆ జడ్జిమెంట్లో ఏదైతే పొందుపరిచిందో ఒక్కొక్క పాయింట్ని శర్మ గారు వివరించడం జరిగింది. అంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కోర్టులు కాంప్లిమెంటరీగా వ్యవహరించాలి జ్యుడిషియరీ, కానీ ఒకళ్ళ పనిలో ఒకళ్ళు లోపలికి వెళ్ళకూడదు, డిస్టర్బ్ చేయకూడదు అనే కీలకమైన అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించిన పరిస్థితి. ప్రస్తుతం ప్రైమా ఫెఫ్సీ ఇక్కడ క్లియర్గా తెలిసిపోయింది. ప్రస్తుతం ఏసీబీ కోర్టు కూడా కస్టడీకి సిఐడికి కస్టడీకి కూడా ఇచ్చిన నేపథ్యం మనం చూస్తున్నాం. సో ఏం చెప్తారు? డెఫినెట్గా ఒక పెద్ద బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు సిఐడి కస్టడీకి కోర్టు మంజూరు చేసింది. చంద్రబాబు నాయుడిని సిఐడి గ్రిల్ చేయబోతోంది. ఏ విధంగా ఈ మొత్తం స్కామ్కి సంబంధించినటువంటి ఒక ప్లానింగ్ జరిగింది, ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి డబ్బులు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు నాయుడుకు చేరాయి అనేటువంటిది తేల్చేటువంటి ఒక పెద్ద ప్రయత్నం సిఐడి అయితే చేస్తుందో దాంట్లో సక్సెస్ అయిందనుకోవచ్చు. కస్టడీలో డెఫినెట్గా ఒక క్వశ్చనీర్ తయారు చేసి చంద్రబాబు నాయుడిని ప్రశ్నలు వేయబోతున్నారు సిఐడి అధికారులు. అది జైల్లో చేస్తారా, రాజమండ్రి సెంట్రల్ జైల్లో క్వశ్చన్ చేస్తారా, ఏదైనా న్యూట్రల్ చేస్తారా అనేటువంటిది కూడా కొద్ది క్షణాల్లో తేలబోతుంది. చాలా స్పష్టంగా 2 రోజుల పాటు కస్టడీ తీసుకున్నారు. కస్టడీ ఎక్స్టెండ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు దీనిలో పూర్తిగా సూత్రధారి అనేటువంటిది ఇక్కడ సిఐడి చెప్తుంది. ఎందుకు అంటే ఎవరైతే డిజైన్ టేక్ ఉందో, ఏదైతే సిమెంట్స్కి సంబంధించినటువంటి సుమన్ బోస్ ఉన్నారో, వీళ్ళిద్దరితో కలిసి చంద్రబాబు నాయుడు ఈ మొత్తం ప్లాన్ను ఒక ఆర్కెస్ట్రా చేశారు. ఈ మొత్తం ప్లాన్ను ఆయన తయారు చేశారు. తద్వారా 371 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధుల్ని వివిధ షెల్ కంపెనీల ద్వారా దాదాపు 70కి పైగా షెల్ కంపెనీల ద్వారా తరలించడం జరిగింది. ఇందులో పెద్ద బెనిఫిషరీ, అత్యంత పెద్ద బెనిఫిషరీ చంద్రబాబు నాయుడు, ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళనేది సిఐడి చాలా స్పష్టంగా చెప్తుంది. సో 371 కోట్ల రూపాయల్లో 248 కోట్లు సిఫన్ అయ్యాయి, అంటే ఈ కంపెనీల ద్వారా వెళ్ళాయి. ఈ కంపెనీకి సంబంధించి ఇక్కడ ఈడీ కావచ్చు, సిఐడి కావచ్చు, 5 లేయర్స్, అంటే ఒక షెల్ కంపెనీ నుంచి ఇంకో షెల్ కంపెనీకి, ఇంకో బ్యాంక్ అకౌంట్కు, తద్వారా ఫైనల్గా ఎవరికి రీచ్ అయిందనేది కూడా ఇందులో సిఐడి కావచ్చు, ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా స్పష్టంగా దాన్ని డిఫైన్ చేయగలిగాయి. ప్రైమా ఫెసీ ఉంది. ఈరోజు హైకోర్టులో ఇచ్చినటువంటి క్వాష్ ఏదైతే క్వాష్ పిటిషన్ ఉందో దాన్ని డిస్మిస్ చేసిందో ఆ తీర్పులో కూడా ప్రైమా ఫెసీ ఉంది, ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు ఇందులో డబ్బులు మింగేశారనేటువంటి వాదన ఏదైతే సిఐడి చేస్తుందో దానికి పూర్తిగా ఆధారాలు ఉన్నాయనేటువంటిది ఈరోజు హైకోర్టు కూడా ఒక విధంగా క్వాష్ పిటిషన్ని డిస్మిస్ చేయడం ద్వారా దాన్ని అప్హోల్డ్ చేసింది, ఆ ఆర్గ్యుమెంట్ని ఒక విధంగా సపోర్ట్ చేసింది అనుకోవచ్చు. డెఫినెట్గా ఈరోజు 2 రోజుల పాటు కస్టడీలో ఎటువంటి విచారణ జరిగిపోతుంది అనేటువంటిది ఈ కేసులో చాలా కీలకంగా మారిపోతుంది. సుబ్బారావు ఎవరైతే దీనికి సంబంధించినటువంటి ఎండీ ఉన్నారో, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఆయన్ను పిలిచి చంద్రబాబు ఎదురుగా కూర్చోబెడతారా, కూర్చోబెట్టి ఏ విధంగా ఈ మొత్తం ప్లాన్కి సంబంధించినటువంటి ఈ మొత్తం ఏదైతే స్కామ్ జరిగిందో దాన్ని ఏ విధంగా ప్లాన్ చేశారనేది వాళ్ళ ముందుకు వచ్చి కన్ఫర్మ్ చేస్తారా, లక్ష్మీనారాయణ ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో, మాజీ ఐఏఎస్ ఆఫీసర్, అతన్ని పిలిపిస్తారా, సుమన్ బోస్ ఈడీ అరెస్ట్ చేసినటువంటి సుమన్ బోస్ కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడుకి సపోర్ట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టాడని, ఎందుకంటే డెఫినెట్గా ఆయన ద్వారా డబ్బులు ఆయన ఒక విధంగా ఆయన ఇందులో ముద్దాయిగా ఉన్నాడు, అతన్ని ఈడీ కూడా అరెస్ట్ చేసింది, బెయిల్ మీద ఉన్నాడు, అతను చంద్రబాబు నాయుడుతో కలిసి మొత్తం కొల్లుడాయనేటువంటి సిఐడి చెప్తుంది. కాబట్టి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి కన్ఫరెన్స్ చేస్తారా, ఎవరైతే ఖన్వేల్కర్ ఉన్నారో, ఖన్వేల్కర్ అనేటువంటి వ్యక్తిని కూడా ఈడీ అరెస్ట్ చేసింది, సిఐడి అరెస్ట్ చేసింది. వీళ్ళు డబ్బులను వివిధ షెల్ కంపెనీల ద్వారా పంపించారు. యూజువల్లీ ఎలా జరుగుతుంది ప్రొసీజర్? మీరు చెప్పినట్టుగా విట్నెస్లు ఇంకా ఉన్నారు, అలాగే దీంట్లో నిందితులు కనిపిస్తున్నారు, లింకులు చాలా ఉన్నాయి, అటు అచ్చెన్నాయుడు అవ్వచ్చు, లేకపోతే లోకేష్ అవ్వచ్చు, వీళ్ళ వరకు కూడా ఇది ఖచ్చితంగా వెళ్తుందని సిఐడి చాలాసార్లు చెప్పిన నేపథ్యం. ప్రస్తుతం ఇంట్రాగేషన్ ఏదైతే ఉందో, ఈ క్వశ్చనర్ ఏదైతే ఉందో, కేవలం చంద్రబాబునైనా లేకపోతే మీరు చెప్తున్నట్టుగా మిగతా వాళ్ళని కూడా ఎదురెదురుగా కూర్చోబెట్టి కాన్ఫరెన్స్ చేసే అవకాశం ఉంటుందంటే ఏం చెప్తారు? ఎక్కడ చేస్తారు? డెఫినెట్గా టైం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 2 days టైం ఉంది కాబట్టి వీళ్ళలో ఎంతమందిని సిఐడి తీసుకురాగలుగుతుంది. ఒకవేళ టైం సరిపోకపోతే దీన్ని ఎక్స్టెండ్ చేయాలనేటువంటి అడిగేటువంటి అవకాశం ఉంది. చాలా స్పష్టంగా సిఐడి తన రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా 17th పేజ్ మనం ఇప్పటికి చూసినా అందులో క్లారిటీలుగా ఉంటుంది. మేము ఎందుకు కస్టడీ తీసుకోవాలనుకుంటున్నాం, ఎందుకు అరెస్ట్ చేశామనేటువంటి దానిలో సిఐడి కొన్ని పాయింట్స్ రాసింది. చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఏవైతే బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో ఆ బ్యాంక్ అకౌంట్స్ని మేము వెరిఫై చేయాలి, ఎందుకంటే ఆయనకు సంబంధించిన ఆయన సంబంధికుల బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు వెళ్ళింది. ఇదంతా ప్రజలు ట్యాక్స్ రూపంలో కట్టినటువంటి డబ్బు, ఇది పేద ప్రజల డబ్బు, అది గవర్నమెంట్ దగ్గర ఒక కస్టోడియన్గా ఉండాల్సినటువంటి అప్పటి ముఖ్యమంత్రి దానిని తనకు సంబంధించినటువంటి వాళ్ళతో ఒక ప్లాన్ చేసి ఈ మొత్తం డబ్బును వివిధ షెల్ కంపెనీల ద్వారా లూటీ చేశారు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. కాబట్టి ఆ డబ్బులు అంతిమంగా ఏ విధంగా చంద్రబాబు చేరారని తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దాదాపు 140 మందిని ఇందులో విచారించారు. ముఖ్యంగా 40 మందికి పైగా ఇందులో నిందితులు ఉన్నటువంటి సిచ్యువేషన్. వాళ్ళందరికీ సంబంధించి చాలా మందిని తీసుకొచ్చి చంద్రబాబుతో కూర్చోబెట్టి వాళ్ళను కన్ఫరెన్స్ చేయాలి. అంటే
ఫలానా వ్యక్తి ఫలానా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైనా ఇంతకుముందు స్టేట్మెంట్ ఇస్తే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చినటువంటి 164 స్టేట్మెంట్ అంటే న్యాయమూర్తి దగ్గర ఆయన స్వదస్తులతో రాసి సంతకం పెట్టినటువంటి ఒక స్టేట్మెంట్ని చంద్రబాబు ముందు పెట్టి ఫలానా ఐఏఎస్ ఆఫీసర్ ఈ విధంగా రాశారు, మీరు చెప్తేనే డబ్బులు ఇచ్చారని రాశారు, కాబట్టి దీనిలో మీ ప్రమేయం ఉందా లేదా అని సిఐడి అధికారులు నలుగురు సిఐడి అధికారులు కూర్చుండి డిఫరెంట్గా చంద్రబాబుని అడుగుతారు, ఎందుకు ఈ అధికారులు రాశారు. అధికారి రాసిన తర్వాత కూడా ఆ ఫైల్ మీద మీ సంతకం ఉంది అంటే మీరు చదివారు, మీరు చదివిన తర్వాత మీరే డబ్బులు ఇవ్వమంటే ఇచ్చారు, ఎందుకు డబ్బులు అంత వేగంగా ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దానికి ఖచ్చితంగా క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాశారు, అయినా దాన్ని మీరు ఎందుకు ఇగ్నోర్ చేశారు. ఇందులో సుమన్ బోస్తో మీకు కలిగినటువంటి ఎంఓయూలో ఎందుకు వాళ్ళకి సంబంధించినటువంటి 90% అమౌంట్ ఏందో దాన్ని అమౌంట్ రూపంలో ఇవ్వాలి అనేటువంటి దాన్ని ఎందుకు ఎంఓయూలో కావాలని స్కిప్ చేశారు, ఎందుకు ఎంఓయూలో డేట్ మిస్ అయిపోయింది. నిజంగానే సుమన్ బోస్ లాంటి వ్యక్తి ఒక కంపెనీకి ఎండీగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇందులో పూర్తిగా ఏదైతే సంతకం ఏదైతే ఉందో పెట్టే సమయంలో కరెంటు పోయింది అనేటువంటి మాట చెప్పారు. కాబట్టి ఇటువంటి ఇష్యూస్ని కూడా వాళ్ళు డెఫినెట్గా చెప్పబోతున్నారు. చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో ఇటువంటి క్వశ్చన్స్ని అది 50 క్వశ్చన్స్ ఉంటాయా, 100 క్వశ్చన్స్ ఉంటాయా, ఎవరెవరిని కన్ఫరెన్స్ చేస్తారనేటువంటిది సిఐడి నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. సిఐడి పూర్తిగా దాని ద్వారా ఈ మొత్తం విచారణ చేయాల్సి ఉంటుంది. సో డెఫినెట్గా ఈ కేసులో చాలా విషయాలు రాబోతున్నాయి. చంద్రబాబు నాయుడు సిఐడి విచారణకు హాజరవుతారు, కస్టడీకి హాజరవుతారు. ఆ కస్టడీలో వాళ్ళు కస్టడీకి తీసుకొని 2 రోజుల పాటు 48 గంటల్లో సాధారణంగా కోర్టు టైమింగ్స్ ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతుందా, కోర్టు ఎంతవరకు టైం ఇస్తుంది, జైలు ఎంతవరకు అనేక కారణాల దృష్ట్యా జైల్లోనే విచారణ జరగబోతోంది అనేది మనకి ఇప్పుడే అందుతోంది వార్త. ఓకే, మనం ఇంకా అది కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే జైల్లోనే ఖచ్చితంగా విచారించబోతున్న నేపథ్యంలో సిఐడి అధికారులు ఆయన జైల్లోనే విచారించబోతున్నారు. మిగతా ఎవరినైనా సరే తీసుకెళ్లి విచారించాలంటే కనుక 2 రోజుల సమయం సరిపోతుందా అనేది ఇక్కడ ప్రధానంగా క్వశ్చన్. మీరు చెప్పినట్టుగా ఈ కస్టడీని ఇంకా పొడిగించాలని అభ్యర్థించే అవకాశం ఉందా సిఐడి? డెఫినెట్గా ఒక పెద్ద కేసు, ప్రభుత్వ డబ్బు లూటీ అయినటువంటి కేసు, 371 కోట్ల రూపాయలు వివిధ షెల్ కంపెనీల ద్వారా, ఈవెన్ జిఎస్టీ లాంటిది ఒక పెద్ద సంస్థ, ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఒక లేఖ రాసింది 2018లో. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేఖ రాసి మీరు ఏ కంపెనీలు అయితే స్కిల్ డెవలప్మెంట్ అనేవి చేస్తున్నారో అవి డొల్ల కంపెనీలని ఒక లేఖ రాసింది. దాన్ని ఎందుకు ఇగ్నోర్ చేయాల్సి వచ్చింది అనేటువంటిది తేలాల్సి ఉంది. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈ దేశంలో తీవ్రమైనటువంటి ఆర్థిక నేరాలను విచారించే అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో, చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ అయినటువంటి కేసులో ఇప్పటికే 4 అరెస్ట్ చేసింది. కీలకంగా వాళ్ళలో చాలా మంది ముఖ్యులు ఉన్నారు. ముఖ్యంగా సుమన్ బోస్ అని ఎవరైతే సిమెంట్స్ కి సంబంధించి ఇండియా హెడ్ గా అప్పుడు ఉన్నారో ఆయన అరెస్ట్ చేశారు. ఖన్వేల్కర్ ఎవరైతే డిజైన్ టెక్ సంబంధించినటువంటి అధిపతి ఉన్నారో వాళ్ళిద్దరితో చంద్రబాబు నాయుడు ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారు. వాళ్ళిద్దరూ అరెస్ట్ అయ్యారు. దీంతో పాటు ఎవరైతే జీవీఎస్ భాస్కర్ అనేటువంటి వ్యక్తి ఉన్నారో అతను, వాళ్ళ వైఫ్ కూడా ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళ వైఫ్ను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ డిప్యూటీ సీఓ అపర్ణ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్, ఆమెకు డిప్యూటీ సీఓ ఇచ్చారు. ఆమెను యూపీ క్యాడర్ నుంచి తీసుకొచ్చారు. ఆమెను ఇక్కడ డిప్యూటీ సీఓ ఇవ్వకముందే 3 నెలల ముందు ఆమెకి మొత్తం డాక్యుమెంట్లో యాక్సెస్ ఉంది, ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉన్నారు. సో ఇవన్నీ గవర్నమెంట్లో ఒక కీలకమైనటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆర్డర్స్ ఇవ్వకపోతే ఎవరు ఆఫీసర్ చేయరు. అప్పుడు ఎవరైతే ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి డబ్బులు రిలీజ్ చేయండి అని ఒక నోట్ రాశారు. ఒక నోట్ ఫైల్ కు చాలా వాల్యూ ఉంటుంది. ఒక కీలకమైనటువంటి జియో రిలీజ్ అయ్యేటువంటి టైంలో ఇక్కడ మీరు చెప్తున్నట్టుగా ఈ నోట్ ఫైల్ ఏదైతే ఉన్నాయో తర్వాత వెర్బల్ గా ఏదైనా చెప్తేనో లేకపోతే బయటకు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తేనో ఇవి కౌంట్ అవుతాయా, లేకపోతే మీరు చెప్పిన సెక్షన్ ప్రకారం కోర్టు ముందు వాళ్ళు ఏదైతే లిఖిత పూర్వకంగా ఇచ్చి వాళ్ళు సిగ్నేచర్ చేశారో అది కౌంట్ అవుతుందా అనేది కూడా ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. ఈ అంశాలన్నీ కూడా ఈ విచారణలో బయటకు వస్తా డెఫినెట్ గా. ఇందులో ఎవరైతే ఈ ఆఫీసర్స్ అందరూ కూడా రాసినటువంటి నోట్ ఫైల్ అయిన తర్వాత అది ముఖ్యమంత్రికి సర్క్యులేట్ అవుతుంది. డెఫినెట్ గా ఈ కేసుకు సంబంధించి మనం విచారణలో ఏ రిమాండ్ రిపోర్ట్ చూసినా లేకుంటే ఏ ఆర్డర్ కాపీ చూసినా ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి 13 చోట్ల చంద్రబాబు నాయుడు సంతకం ఉంది. డిజిటల్ సైన్ అనేటువంటిది 13 చోట్ల ఉంది. ఏ ముఖ్యమంత్రి కూడా 370 కోట్ల రూపాయలు రిలీజ్ చేసేటువంటి సమయంలో అందులో ఉన్నటువంటి నోట్ ఫైల్స్, అధికారులు రాసినటువంటి ఇంపార్టెంట్ డాటా చదవకుండా సంతకం పెట్టరు. సో డెఫినెట్ గా ఆయన చదివిన తర్వాత ఆయనకు తెలిసే ఇది మొత్తం జరిగింది. మొత్తం 13 చోట్ల ఒక సంతకం. ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కస్టోడియన్ గా ఉంటాడు. ప్రజలకు సంబంధించినటువంటి అధికారానికి కస్టోడియన్, ప్రజలు ఇచ్చినటువంటి ఆస్తికి, డబ్బుకు, నిధులకు ఒక కస్టోడియన్. ప్రజల డబ్బును డెఫినెట్గా ఆయన సేవ్ చేయాలి. కానీ 371 కోట్ల రూపాయలు ఒక పథకం ప్రకారము వివిధ షెల్ కంపెనీలకు వెళ్తున్నటువంటి టైంలో ఆయన రోల్ అనేటువంటిది ఎవ్రీవేర్
కార్పొరేషన్ ప్రారంభించినప్పటి నుంచి మొదలు పెడితే ఎక్కడైతే కార్పొరేషన్ స్టార్ట్ చేశారో అక్కడ క్యాబినెట్ అప్రూవల్ లేదు. క్యాబినెట్కి లాస్ట్ డేట్ రోజు 16th రోజు క్యాబినెట్ ఉంటే 15వ రోజు దానికి సంబంధించినటువంటి అప్రూవల్ కోసం అది వాళ్ళకి వెళ్తుంది. ఆ రోజు ఎటువంటి ఏదైతే వాళ్ళకి మంత్రులకు సర్క్యులేట్ చేసినటువంటి ఎజెండాలో ఇష్యూ ఉండదు. దాన్ని డైరెక్ట్గా ఒక ఇంపార్టెంట్ ఇష్యూగా డైరెక్ట్ టేకప్ చేస్తారు. ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ దీన్ని ఒకేసారి 370 కోట్లు ఇవ్వద్దు, విడతల వారికి ఇద్దామంటే దాన్ని ఒప్పుకోరు, దాన్ని పూర్తిగా ఒకేసారి ఇవ్వాలంటారు. తర్వాత మీటింగ్ పెట్టి అధికారులకు వాళ్ళు ఇవ్వాల్సిన 3 కోట్ల రూపాయల గురించి 3,000 కోట్ల రూపాయల గురించి మీరు అడగద్దు అని ఒక ముఖ్యమంత్రి అధికారులను ఆదేశిస్తారు. సో డెఫినెట్గా ప్రతి చోట దీనికి సంబంధించిన ఇష్యూ ఉన్నాయి. డెఫినెట్గా ఈ కేసులో 2 ఇంపార్టెంట్ ఇష్యూస్ని మనం ఒకటి చూడాల్సి ఉంటుంది. ఈ కేసులో ఎక్కడ కూడా తప్పు జరగలేదు అనేటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఆయన లాయర్లతో వాదించలేదు. తప్పు జరిగింది అయితే మాకేం సంబంధం అనే విషయం చెప్తున్నారు. ఇంకొక విషయం, షెల్ కంపెనీల ద్వారా డబ్బు రూట్ అయింది, దాన్ని వేరే వాళ్ళకు మళ్లించారని చెప్తే అది ప్రొసీజరల్గా వాళ్ళకి సంబంధించినటువంటి విషయం. దాంట్లో చంద్రబాబు నాయుడుకి ఏంటి అనేటువంటి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. డెఫినెట్గా డబ్బు ఇందులో షెల్ కంపెనీల ద్వారా వెళ్ళింది అనేటువంటి తేలుతోంది. జీఎస్టీ 2018లో ముఖ్యమంత్రికి తప్పును సరిదిద్దుకునేటువంటి ఒక అవకాశం ఇచ్చింది. అయినప్పటికీ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఒక రిపోర్ట్ ఉందో దాన్ని మూలకు పడేసి జీవో నంబర్ 4కు సంబంధించినటువంటి నోట్ ఫైల్స్ అన్ని ఎత్తుకెళ్లి ఒక విధంగా దాన్ని ధ్వంసం చేశారు. ఈ ధ్వంసం వెనుక లక్ష్మీనారాయణకి సంబంధించినటువంటి ఎవరైతే దీంట్లో A3గా ఉన్నారో లక్ష్మీనారాయణకి సంబంధించిన OSD హస్తం ఉంది. ఈ మొత్తం వ్యవహారం ఇంకా చంద్రబాబు నాయుడు హస్తం ఉంది అనేటువంటి తేలబోతోంది. చంద్రబాబు నాయుడిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇటీవల కాలంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సంబంధించినటువంటి నోటీస్ ఆధారంగా సిఐడి 2 నోటీసులు ఇచ్చింది. ఒకటి, ఎవరైతే పెండ్యాల శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడుకి సంబంధించి చాలా కాలం పాటు ఆయన నీడగా ఉన్నటువంటి ఆయన పర్సనల్ సెక్రటరీ, అతను విదేశాలకు పారిపోయిండు. విదేశాలకు పారిపోవడంలో చంద్రబాబు నాయుడు పూర్తిగా సహకరించినట్లు సిఐడి ఆరోపణలు చేస్తుంది. దాన్ని కూడా రేపు కస్టడీ విధానంగా ఈ క్వశ్చన్స్ వేసేటువంటి అవకాశం ఉంది. మరొక వ్యక్తి ఏదైతే మనోజ్ పార్థసాని, ఇతను ఈ మొత్తం ఏదైతే ఇంకో ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చినటువంటి నోటీసులు ఉన్నాయో అందులో ముఖ్యంగా షాపూర్జీ పల్లంజీకి సంబంధించినటువంటి 118 కోట్లను ఆయన ద్వారా వచ్చింది అనేటువంటిది ఆయన ఒప్పుకున్నాడు. ఆయన కూడా ఒక నోటీస్ ఇచ్చారు సిఐడి, ఆయన కూడా విదేశాలకు పారిపోయాడు. సో ఇవన్నీ బయటకు వస్తాయి. ఇస్మాయిల్, as you mentioned that, ఐటీకి సంబంధించింది, జిఎస్టీకి సంబంధించింది, ఇవన్నీ కూడా ముందుకు వస్తున్న క్రమంలో సిఐడి ముందు ఒక పాత్ అయితే క్లియర్ అయినట్టుగానే చూడొచ్చా ఈ ఆర్డర్ తోటి? ఇక ముందు ఉన్న కేసులు అంటే ఫైబర్ నెట్ అవ్వచ్చు, లేకపోతే ఈ రింగ్ రోడ్ అలైన్మెంట్ విషయం అవ్వచ్చు, వీటన్నిటికి కూడా ఇది ముందుకెళ్ళడానికి ఒక మనోస్థైర్యం కూడా వచ్చింది అనుకోవచ్చా? ఎందుకు నేను వర్డ్ వాడుతున్నానంటే ఒక ఆర్టిఫిషియల్ ఉద్యమాన్ని రెడీ చేస్తూ ఉన్నారు. 2 పేపర్లు 2 ఛానళ్ళు చేస్తున్న ఈ ఉద్యమంలో తెలుసో తెలియకో కొంతమంది పాలు పంచుకుంటూ ఉన్న క్రమంలో ప్రస్తుతం ఈ కోర్టు ఆర్డర్ని ఏ విధంగా చూడాలి? న్యాయం ముందు చట్టం ముందు అందరూ సమానమే అనే ఒక ఎగ్జాంపుల్ ఏదైతే ఇప్పుడు సెట్ చేసిందో ఇది భావితరాలకు వచ్చే రోజుల్లో కూడా ఒక రిఫరెన్స్గా ఉండబోతోందా ఇది? అంటే ఈ జడ్జిమెంట్ ఏం చెప్తారు? డెఫినెట్గా కొంతమంది ఒక క్వశ్చన్ లేవదీస్తున్నారు, ఎందుకు ఇప్పుడే పీటీ వారెంట్లు ఇస్తున్నారు ఫైబర్ నెట్కి సంబంధించి లేకుంటే ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి. బట్ దీన్ని నేను చెప్పేటువంటి కేసుతో కంపారిజన్ కరెక్టా కాదా నేను జడ్జ్ చేయను, కానీ ఒక కంపారిజన్, ఒక పెద్ద మోసగాడు కావచ్చు, లేకుంటే ఒక పెద్ద టెర్రరిస్ట్ కావచ్చు, చార్లెస్ శోభరాజ్ లేకుంటే ఇంకెవరైనా పెద్ద వ్యక్తి పోలీస్ కస్టడీలోకి వచ్చారనుకోండి, ఎక్కడో ఒక దగ్గర దొరికారనుకోండి, అప్పుడు మిగిలిన కేసులెస్ కన్నీ కూడా, ఎందుకంటే అతను యాక్సెస్ ఉండదు. సో అటువంటి సమయంలో డెఫినెట్గా అన్ని కేసెస్ని ఒకటేసారి విచారించేందుకు అతనికి పీటీ వారెంట్ వేస్తారు. ఒక మనిషి ఒక వ్యక్తి మీద 20-30 ఆరోపణలు ఉన్నటువంటి సమయంలో అతను ఎక్కడైనా అరెస్ట్ అయితే అరెస్ట్ దొరికింది కాబట్టి, అరెస్ట్ నుంచి దాన్ని తప్పించుకోలేదు కాబట్టి, అతను కస్టడీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అతన్ని విచారించే అవకాశం ఉందని పోలీసులు అతని మీద ఎక్కడెక్కడో పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి అన్ని వారెంట్లకు సంబంధించి అతనికి పీటీ వారెంట్ వేసి అతన్ని మేము కూడా విచారించాలి, చాలా కాలం నుంచి విచారాలనుకుంటున్నాము, దీంట్లో ఉంది కాబట్టి అతన్ని పిలిచి లేకుంటే మాకు ఆ కస్టడీ ఇవ్వండి అని తీసుకుని విచారించేటువంటి అవకాశం ఉంది. డెఫినెట్గా 2 కేసెస్ కనబడుతున్నాయి. ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి, ఏ విధంగా ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి క్విట్ ప్రోకో జరిగింది, చంద్రబాబు నాయుడు తన మనుషులకు అనుకూలంగా పూర్తిగా ఇన్నర్ రింగ్ రోడ్ మార్చేదని ఒక ఓపెన్ కేసు ఉంది అక్కడ. సో దానికి సంబంధించి ఇందులో కీలకంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి అతన్ని విచారించేందుకు 5 days కస్టడీ అడిగారు. అది ఈ రోజు మళ్ళీ విచారణ వస్తుందా, రేపు విచారణ వస్తుందా చూడాలి. మళ్ళీ దాంట్లో కూడా కస్టడీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి ఫైబర్ నెట్కి సంబంధించి ఏ విధంగా ఫైబర్ నెట్ పేరుతోని 100,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించినటువంటి నిధులను కొల్లగొట్టారో ఎస్టాబ్లిష్డ్ కేసు ఉంది. వీటితో పాటు చాలా కేసెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే దీని మీద ఈ కేసెస్ మీద బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. 26వ తేదీన వాటికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్ జరిగేటువంటి అవకాశం ఉంది. హైకోర్టు ఏ విధంగా దాని మీద స్పందిస్తుందో చూడాలి. బట్ స్టిల్ పీటీ వారెంట్స్ మాత్రం ఏసీబీ కోర్టులో ఉన్నాయి. ఏసీబీ కోర్టు అలో చేస్తుందా లేదా చూడాలి. ఇప్పుడు 2 రోజుల పాటు కస్టడీ ఉంది కాబట్టి 2 రోజుల పాటు బెయిల్ పిటిషన్ మీద వాదన జరిగేటువంటి అవకాశం లేదు, బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. 2 రోజుల తర్వాత ఈ ఏదైతే ఇప్పుడు ఇచ్చినటువంటి కస్టడీ ఉందో అది ఎక్స్టెండ్ అయితే ఆ తర్వాత బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ జరిగేటువంటి అవకాశం ఉంది. బట్ డెఫినెట్గా ఒక క్లియర్ పాత్ కనిపిస్తుంది సిఐడి దగ్గర కేసును సాల్వ్ చేయడానికి.
చాలా మంది టీడీపీ నాయకులు నారా లోకేష్ మిగిలిన వాళ్ళు అడిగిన కొద్దీ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, డెఫినెట్గా ఈ 2 రోజుల్లో ఆ తర్వాత జరిగినటువంటి కస్టడీలో చంద్రబాబుని విచారించిన తర్వాత చాలా వాస్తవాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక డాక్యుమెంట్ను ముందు పెట్టి ఇంకొక వ్యక్తిని కన్ఫరెంట్ చేయడం ఇలాంటివి చేసినప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి. చంద్రబాబు నాయుడు ఎంతవరకు సహకరిస్తారనేటువంటిది కూడా చూడాలి. సో డెఫినెట్గా ఎలా ఉండబోతుంది అది ఇస్మాయిల్? దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే 24 గంటల సమయంలో ఆయన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టే ముందు 24 గంటలు ఆయన నోరు విప్పని పరిస్థితి మనం చూసాం. నాకు గుర్తు లేదు, నాకు తెలియదు అనే మాటని ఆయన పదే పదే వాడడం కూడా చూసాం. ప్రస్తుతం ఈ కస్టడీలో ఆయన అనివార్యంగా బయట పెట్టాల్సిన అవసరం ఉంటుందా? ఎందుకంటే మిగతా వాళ్ళని కూడా కన్ఫ్రంట్ చేస్తే కనుక ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. సెకండ్ థింగ్, ఆయన ఈ చాలా స్కిల్ తోటి చేసిన ఈ స్కిల్ స్కామ్లో చాలా క్లోజ్ సర్కిల్లో ఉండే వాళ్ళని మాత్రమే ఆయన దగ్గరగా ఉంచుతారు, మిగతా వాళ్ళని ఎవరు కూడా ఎవరికి తెలియకుండా చేస్తారు అనే ఒక మోడస్ ఆపరెండిని చాలా మంది ప్రస్తావిస్తూ ఉంటారు. వీ డోంట్ నో ద ఫ్యాక్ట్స్. బట్ ఇదే నిజమైతే కనుక అటు అచ్చెన్నాయుడు కావచ్చు లేకపోతే లోకేష్ కావచ్చు, వాళ్ళని కూడా కదలబోతోందా? వాళ్ళు కూడా ఈ విచారణలో లైన్అప్ కాబోతున్నారంటే ఏం చెప్తారు? డెఫినెట్గా నేను ఒక కొటేషన్ ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మేబీ ఐఎమ్ రాంగ్. సర్ ఐవర్ జెన్నింగ్స్ భారత రాజ్యాంగం తయారు చేసినప్పుడు దాని గురించి ఒక మాట చెప్పిండ్రు. భారత రాజ్యాంగం అనేటువంటిది న్యాయవాదుల స్వర్గధామం అనేటువంటి మాట ఆయన వాడారు. సో డెఫినెట్గా ఇందులో న్యాయవాదులు తమకు అనుకూలంగా దీన్ని ఇంటర్ప్రిట్ చేసేటువంటి చాలా అవకాశాలు ఉంటాయి. నేను విచారణ సందర్భంగా చంద్రబాబు నాయుడు మౌనంగా ఉండేటువంటి అధికారం ఆయనకు ఉంటుంది. ఏ విధంగా కూడా విచారణకు సహకరించకుండా ఆయన ఆన్సర్ చెప్పకుండా ఉండేటువంటి ఒక అధికారం కూడా ఆయనకు ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు చాలా విషయాలకు సంబంధించి నేను చెప్పను, నాకు గుర్తులేదు, నేను ఈ క్వశ్చన్ కు నా దగ్గర ఆన్సర్ లేదు, ఇటువంటి చాలా విషయాలు చెప్పేటువంటి అవకాశం ఉంది. అధికారం అనకూడదేమో. ఐ అండర్స్టాండ్ దట్ యువర్ పాయింట్. చెప్పండి. సో డెఫినెట్ గా కొంత వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తమకున్నటువంటి ప్రొవిజన్స్ ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది చాలా మంది నిందితులు చాలా పోలీస్ సంబంధించినటువంటి చాలా కస్టడీ విచారణలో చాలా సార్లు చేసేటువంటిది. బట్ డెఫినెట్ గా దీనికోసం సిఐడి కూడా ఒక ప్రిపేర్డ్. ఎందుకంటే సిఐడి ఎఫ్ఐఆర్ చూసినా, సిఐడికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ చూసినా, చంద్రబాబు నాయుడిని ఏ టైంలో వాళ్ళు పిక్ చేశారనేటువంటి చూసినా, అంటే కేసు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు పిక్ చేశారని చూసినా, ఎవ్రీథింగ్. ఎందుకంటే పోలీసులు ఎక్కడ ఒక తప్పు చేసినా కానీ సుప్రీంకోర్టు నుంచి లాయర్స్ వచ్చారు, హరీష్ సాల్వే వచ్చారు. దేశంలో నేను నంబర్ 1 నంబర్ 2 అని చెప్పాను, కానీ ద బెస్ట్ లాయర్ ఎవరైనా కానీ ఒక క్రైమ్ చేసినటువంటి వ్యక్తి హరీష్ సాల్వే నా వెంట ఉంటే నేను తప్పించుకోగలుగుతున్నటువంటి ధీమా ఇవ్వగల ఒక పెద్ద లాయర్ అనే. సో ఆయన దగ్గర ఆయనతో లీగల్గా ఆర్గ్యూ చేయడం అనేటువంటిది చాలా మంది లాయర్స్ దాన్ని ఒక ఛాలెంజ్గా చూస్తారు. అటువంటి లాయర్స్ తీసుకొస్తారు. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి ఇష్యూలో కూడా చాలా ప్రిపేర్డ్గా చంద్రబాబు నాయుడు ఉంటారు. కాబట్టి కేసును పకడ్బందీగా అన్ని సాక్ష్యాధారాలు ఆధారాలు ఉంటేనే కేసు నిలబడుతుంది అనేటువంటిది సిఐడికి తెలుసు. అందుకోసమే 2 ఇయర్స్ ఒక రిగరస్ వాళ్ళు చేసినటువంటి ఒక ఏదంటే ఎక్సర్సైజ్ మనకి ఇందులో కనిపిస్తుంటుంది. ప్రతి డాక్యుమెంట్లో సిఐడి పెట్టేటువంటి ప్రతి ఆర్గ్యుమెంట్లో కనిపిస్తుంది. సో డెఫినెట్గా కస్టడీ కోసం కూడా సిఐడి ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ తయారు చేసి ఉంటుంది. ఎవరిని తీసుకొస్తే ఎటువంటి ఆన్సర్ వచ్చేటువంటిది వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు. టైం అనేటువంటి డెఫినెట్గా ఒక కన్స్టెంట్ 2 డేస్లో కంప్లీట్ అవుతుందా, 5 డేస్ వరకు ఇంకా అడుగుతారా అనేటువంటిది కూడా చూడాలి. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్, ఎంతమంది అధికారులు వస్తారనేది 3-4 వాళ్ళకి సంబంధించినటువంటి టీంలో ఎవరు ఉంటారు, ఏ స్థాయి ఆఫీసర్స్ ఉంటారు, ఎటువంటి క్వశ్చన్స్ చేస్తారు, ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి అమౌంట్ అనేటువంటిది షెల్ కంపెనీల ద్వారా ఏ విధంగా చంద్రబాబుకు చేరింది అనేటువంటి దాని మీద ఎక్కువ ఫోకస్ ఉండబోతుందా, లేకుంటే ఎక్కడ ప్రొసీజరల్ ల్యాబ్స్ జరిగాయి, ఎక్కడ ఈ మొత్తం పథకం జరిగింది అనేటువంటి దాని మీద ఎక్కువ ఫోకస్ ఉండబోతుందా అనేటువంటిది కూడా రాబోయే 1-2 రోజుల్లో వాళ్ళు ప్రిపేర్ చేసేటువంటి క్వశ్చన్ మీద డిపెండ్ కాబోతుంది. చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారు, ఆయనకి ఎటువంటి సలహాలు ఇస్తారు. సో డెఫినెట్గా రాబోయే 2 రోజుల్లో కస్టడీ అనేటువంటిది క్వైట్ ఇంట్రెస్టింగ్ గా, ముఖ్యంగా కస్టడీలో ఉన్నప్పుడు న్యాయవాదుల సమక్షంలో ఇంటరాగేషన్ జరిగే అవకాశం ఏదైనా ఉంటుందా? డెఫినెట్ గా ఒక ప్రొవిజన్ ఉంటుంది. నాకు న్యాయవాది నా దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఆన్సర్ చెప్తాననేటువంటి. న్యాయవాది అనేటువంటి చాలా సాధారణంగా జరుగుతుందంటే ఎక్కడైనా వీళ్ళు కేసు నుంచి బయటికి వెళ్ళి క్వశ్చన్ అడుగుతున్నటువంటి టైంలో కావచ్చు, లేదంటే ఏదైనా థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారనేటువంటి భయం ఉన్నప్పుడు కావచ్చు, న్యాయవాదులు వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి న్యాయవాదికి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఆన్సర్ చంద్రబాబే చెప్పాలి. చంద్రబాబు నాయుడు ఇందులో ముద్దాయి, ఆయన అవినీతి కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ప్రస్తుతం రిమాండ్లో ఉన్నటువంటి ఒక ఖైదీ, రిమాండ్ ఖైదీగా మనం దీన్ని చెప్పాల్సి ఉంటుంది. సాధారణంగా ఎవరు ఉన్నా కానీ దాన్ని రిమాండ్ ఖైదీ, ఒక దొంగతనం చేసినప్పటికీ, ఒక వైట్ కాలర్ క్రైమ్ చేసినప్పటికీ ఈక్వల్గా రిమాండ్ ఖైదీగానే చెప్తుంటారు. ఆయన లోపల ఉన్నారు, నిందితులు మాత్రమే. సో డెఫినెట్గా ఇప్పుడు ఆ కేసును ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఒక అంకం అన్నట్టు, ఇది ఒక కీలకమైనటువంటి అంకం. కస్టడీ అనేటువంటిది చాలా కేసుల్లో కస్టడీలో చాలా వాస్తవాలు బయటకు వస్తాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు ఆన్సర్ చెప్పకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలు కూడా చేస్తారు. బట్ సిఐడి ఏ విధంగా ప్రిపేర్ అవుతుంది, కోర్టు వాళ్ళకు 2 డేస్ మాత్రమే పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఎక్స్టెన్షన్ ఉంటుందా, వాళ్ళ లాయర్స్ వైపు నుంచి ఎటువంటి అది ఉంటాయి, ఇవన్నీ కూడా రాబోతున్నాయి. సో మొత్తం ఒక క్లియర్ పాత్ కనిపిస్తోంది. సో కస్టడీకి ఇవ్వడం వల్ల, అలాగే విచారణకు అనుమతించడం వల్ల విచారణలో ఇంకా బయటికి తేలే అంశాలు చాలా ఉన్నాయని కనిపిస్తోంది. ఇంకో అంశం కూడా ఇక్కడ చాలా మనం ఖచ్చితంగా ఇది చెప్పాలి. సో చూస్తున్న వ్యూవర్స్ కానీ, లేకపోతే ఈ ఆర్టిఫిషియల్ ఈ పేపరు అలాగే 2 ఛానళ్ళ ఉద్యమం ఏదైతే ఉందో, ఈ ఉద్యమంలో వాళ్ళు జొప్పిస్తున్న ఒక
చౌకబారు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, దోమల్ని పంపించడం అనో, లేకపోతే ఆయన సెక్యూరిటీకి భంగం, ఒక అపాయం కలిగి ఉన్నారనో, ఇవన్నీ మాట్లాడుతున్న క్రమంలో న్యాయమూర్తుల వారు, కోర్టు వారు ఆయన స్వయంగా ఈ వర్చువల్గా విచారించిన క్రమంలో చంద్రబాబు నాయుడు గారిని మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని అడిగిన ప్రశ్నకి ఆయన చెప్పారు ఎలాంటి ఇబ్బంది లేదు అనేది, ఇబ్బంది గురించి ఎలాంటి ప్రస్తావన లేకుండా ఆయన మామూలుగా ఎప్పుడు చెప్పుకునే నా గురించి తెలుసు అనేది మాట్లాడడం వల్ల లోపల ఏదైనా ఇబ్బంది లేదు అనేది క్లియర్ కట్గా అర్థమైంది అనుకోవచ్చా ఇస్మాయిల్? డెఫినెట్గా ఒక విషయం నేను చెప్తాను, ఇక్కడ జైల్లో ఉండేది లేకుంటే జైలర్స్ కావచ్చు, లేకుంటే పోలీసులు, సిఐడి వీళ్ళందరూ కూడా బ్యూరోక్రాట్స్, ఐపీఎస్ ఆఫీసర్లు, జైలర్కి సంబంధించి ప్రత్యేక ఎగ్జామ్స్ రాసి వచ్చేవాళ్ళు. వాళ్ళకి తెలుసు గవర్నమెంట్స్కి సంబంధించి ఏ గవర్నమెంట్ ఉన్నా కొన్ని సందర్భాల్లో బెండ్ కరు. చంద్రబాబు నాయుడు డెఫినెట్గా ఒక వీఐపీకి సంబంధించినటువంటి ఖైదీగానే ఆయనకి ట్రీట్మెంట్ ఉంటుంది. నాకు తెలిసినటువంటి సమాచారము లేకుంటే జైలు అధికారులకు సంబంధించి వాళ్ళు మాట్లాడిన ప్రకారం చూసుకుంటే దోమలు కాదు, దోమల లార్వా కూడా లోపల లేదు అనేటువంటిది వాళ్ళు పూర్తిగా దాన్ని శానిటైజ్ చేస్తారు, క్లియర్గా చూసుకుంటారు. ఎందుకంటే ఎక్కడ ఒక చిన్న రిమార్క్ వచ్చిన జైల్లో చంద్రబాబు నాయుడు సంబంధించి చిన్న ఇబ్బంది కలిగిందన్నా కానీ ఆ వ్యక్తిగతంగా ఆ జైలు సూపరింటెండెంట్ కావచ్చు, లేకుంటే డిఐజీ ఆఫ్ జైల్స్ కావచ్చు, వాళ్ళకు కూడా ఒక పర్సనల్ రిమార్క్ ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఇటువంటి చిల్లర వ్యవహారాలను కానీ ఇటువంటి చిన్న చిన్న విషయాలు, దోమలు ఇట్లాంటివి లేకుండా చేస్తారు. బట్ డెఫినెట్గా ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసేటువంటి టైంలో చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉన్నటువంటి ఒక వర్గం మీడియా కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, ఇటువంటి చిన్నగా ఇష్యూస్ చెప్తారు. చంద్రబాబు నాయుడిని ఫిజికల్గా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశము అటు సిఐడి కానీ లేకుంటే అధికారులను డెఫినెట్గా ఉండదు. వాళ్ళు ఈ కేసులో దీన్ని ఏ ఫ్యాక్ట్స్ ఉన్నాయి దాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. బట్ డెఫినెట్గా వెరీ ఇంట్రెస్టింగ్ నెక్స్ట్ 2 days ఉండబోతున్నాయి. ఎందుకు ఇంట్రెస్టింగ్ అనేటువంటి మాట వాడుతున్నానంటే ఈ కేసు అనేటువంటిది లీగాలిటీ అర్థం చేసుకోవడానికి ఎవరైనా కానీ ఒక కేసుకు సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు స్టూడెంట్స్లో కావచ్చు, యూత్లో కావచ్చు, లీగల్గా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మనలాంటి జర్నలిస్టులకు కావచ్చు, ఈ కేసు యొక్క కంక్లూజన్ ఏ విధంగా వెళ్తుంది, ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది అనేది ఒక స్టడీ అబ్జర్వేషన్ లాగా ఉంటుంది. సో డెఫినెట్గా ఈ కేసులో సిఐడి ముందు నుంచి చేస్తున్నటువంటి ప్రక్రియను మనం అందరం చూస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఈ మొత్తం వ్యవహారంలో ఇంట్రెస్ట్ ఎందుకు ఎక్కువగా ఉంది ప్రజలకు అంటే ఒక 370 కోట్ల రూపాయలు మాయమైనాయి. ఆ మాయమైనటువంటి దాంట్లో ఎక్కడ తప్పు జరగలేదు, లేకుంటే ఎక్కడ కూడా ఆ డబ్బులు దొంగతనం చేయలేదు, లేకుంటే ఆ తప్పుల్ని మేము ఎక్కడ దోచుకోలేదు అనేటువంటిది చంద్రబాబు నాయుడు లాయర్స్ ఆర్గ్యుమెంట్ చేయట్లేదు. కేవలం 17A అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడిని గవర్నర్ పర్మిషన్ లేకుండా మీరు అరెస్ట్ చేస్తారు. అంటే గవర్నర్ పర్మిషన్ ఉంటే అరెస్ట్ చేసుకోవడం ఓకేనా? ఎవరికైనా బేసిక్ వచ్చేటువంటి క్వశ్చన్. గవర్నర్ పర్మిషన్తో చంద్రబాబుని అరెస్ట్ చేస్తే మీరేం వాదించారు అన్నట్టు. సో బేసిక్గా ఇవన్నీ చూస్తుంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మొత్తం కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు అనేటువంటిది ఎక్కువ ఆసక్తి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి దేశవ్యాప్తంగా కూడా మీరు ట్విట్టర్ ఓపెన్ చేసినా ఏం చూసినా కానీ ఈ కేసు డీటెయిల్స్ ని చూడాలనేటువంటి ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ మందిలో కనిపిస్తుంది. ఇంతసేపు మనం మాట్లాడుతున్న దాంట్లో నిజంగా మనం వీ హ్యావ్ టు రీఇటరేట్ దిస్. ఎక్కడ కూడా కోర్టుకు సంబంధించిన అంశం కానీ లేకపోతే తీర్పులు వెలువడే పద్ధతి కానీ దేని గురించి కూడా ప్రస్తావించకుండా ఇంత జాగ్రత్తగా మాట్లాడుతున్న క్రమం ఒకవైపు అయితే, ఒకవైపు ఈ మేధావులు సూట్లు బూట్లు వేసుకొని రాత్రి సాయంత్రాల పూట చర్చలు చేసేవాళ్ళు. ఒక్కసారి నేను చదివి వినిపిస్తాను, ఒక్కసారి మనం విశ్లేషించి వినాయక్ కూడా సిద్ధంగా ఉన్నారు న్యాయవాదులతో, అక్కడికి వెళ్దాం. Profligacy is such an esoteric subject. Profligacy is such an esoteric subject where investigation has to be carried with utmost proficiency by the professionals. At the stage where the investigation is on fulcrum of attaining finality, this court is not inclined to interfere with the impugned proceedings. The criminal petition is devoid of merit and is accordingly dismissed, and the consequential reliefs sought are dismissed. Miscellaneous petitions, if any, pending in this criminal petition shall stand closed. Let us conclude. నేను ఒక్క విషయం యాడ్ చేస్తాను హరి. డెఫినెట్గా చాలా మంది అనుకుంటారు ఏంటిదంటే, కొంతమంది బయట చెప్తున్న దాని ప్రకారము కింద ఆర్డర్ తప్పు ఇచ్చారు, ప్రెషర్తో ఇచ్చారు, ఇవన్నీ ఒక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తను ఇచ్చేటువంటి జడ్జిమెంటు సుప్రీం కోర్టుకు సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ కూడా చదువుతారనేటువంటి ఒక కాన్షియస్తో ఇస్తారు. హైకోర్టులో ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక ఏదైతే జడ్జిమెంట్ ఉందో దాని మీద డెఫినెట్గా స్క్రూటినీ ఉంటుంది. న్యాయ కోవిదులు దాన్ని చదువుతారు. వాళ్ళకు సంబంధించి ఎలివేషన్ జరిగేటువంటి సమయంలో అప్పర్ కోర్ట్స్లో దానికి సంబంధించినటువంటి న్యాయమూర్తులు దాన్ని రీడ్ చేస్తారు. వీళ్ళు ఎటువంటి లీగాలిటీస్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చారు, ఎంత కరెక్ట్గా ఉంది, వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఏదైనా డీవియేషన్ ఉందా. కాబట్టి బయట ఉండి కామెంట్స్ చేసే వాళ్లకు కేవలం రాజకీయ కక్షతో చేశారు. 2 కోర్టులు చంద్రబాబు నాయుడు అరెస్ట్ని 2 కోర్టులు, ఒకటి ట్రయల్ కోర్టు అనేటువంటి ఏసీబీ కోర్టు ఏదైతే ఉందో ఏసీబీ కోర్టు అనేటువంటిది అపీల్ చేసింది, దాన్ని కరెక్ట్ అని చెప్పి రిమాండ్ విధించారు. ఆ నిర్ణయాన్ని హైకోర్టులో గౌరవనీయులైనటువంటి న్యాయమూర్తి గారు ఈరోజు దాన్ని ఓకే చేస్తూ ఇచ్చినటువంటి క్వాష్ పిటిషన్ రద్దు చేశారు. ఈ తర్వాత కూడా 2 కోర్టులు ఓకే చేసినటువంటి ఒక నిర్ణయాన్ని కూడా పొలిటికల్ వెండెట్టా, రాజకీయ కక్ష అనేటువంటి వాదించేటువంటి వాళ్ళకు డెఫినెట్గా ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ప్రజలు మనకంటే ఎక్కువగా, రాజకీయ నాయకులంటే ఎక్కువగా దీన్ని కేసును అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఫ్యాక్ట్స్ అనేటువంటి వాళ్ళు. రైట్ ఇస్మాయిల్, yes, thanks for the detailed inputs.